రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ భవన్లో సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులు రక్తదానం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టిఆర్ఎస్ నాయకుల రక్తాన్ని తీసి రైతుల మీద చల్లి పంటను తీస్తా అన్న వైనాన్ని ఈరోజు స్వయంగా మా నాయకులదే కాదు మేము కూడా రక్తం ఇస్తాం, మా రక్తంతో పాటు రైతులకు పంటలు పండించి చూపించాలంటూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యావత్ తెలంగాణ వ్యాప్తంగా అత్యల్ప వర్షపాతం నమోదై ఇలా రైతులు దుక్కులు దున్ని దుకాలు పోసుకొని నాటేసుకుందాం, వ్యవసాయం చేసుకుందామనంటే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మరి ఆసియా ఖండంలోనే ఒక గొప్ప మల్టీ లెవెల్ లిఫ్ట్ ద్వారా నీళ్ళెత్తిపోసే ప్రాజెక్టును, బహుళార్థ సాధక ప్రాజెక్టును, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ వరప్రదాయంగా ఆ రోజు దేశమంతా కీర్తించింది. ఇలా గోదావరి జలాలు రోజుకు 1,00,000 క్యూసెక్కులు సముద్రంలో కలుస్తున్నాయి. మరి వాటిని ఎలాంటి పంపులు ఆన్ చేసి వెంటనే ప్రాజెక్టులన్నీ నింపే అవసరమైన భాష ఇలా ఉపయోగించి ఈ దేశంలో కావచ్చు, అసలు ప్రపంచంలో కావచ్చు, ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడే భాష కాకుండా చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి, 420 ముఖ్యమంత్రి ఇలా ఈ రాష్ట్రాన్ని పాలించే చేతగాక అల్పుని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే హరీష్ రావు గారి పట్ల కావచ్చు, కేటీఆర్ పట్ల కావచ్చు, కేసీఆర్ పట్ల కావచ్చు మాట్లాడి ఉపయోగించే భాషను మేము ఖండిస్తూ ఉన్నాం. త్వరలోనే నువ్వు ఏదైతే రైతులకు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినావో ఆ హామీలు నెరవేర్చలేక ఒక పిచ్చోడిలాగా మాట్లాడుతూ ఉన్నావు. తప్పకుండా నీకు ప్రజల చేతిలో పిచ్చోడికి తగ్గట్టుగానే నీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. తప్పకుండా ప్రజల చేతిలో నువ్వు శిక్ష పడక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మరొకసారి ఖబర్దార్, నువ్వు నీచమైన భాష, తప్పుడు భాష, తక్కువ భాష మాట్లాడితే ఊరుకునే లేదని చెప్పేసి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్.